దేవునిలో ఒక మనిషి బలపడటానికి, దేవునిలో ఒక మనిషి వృద్ధి చెందడానికి, వర్ధిల్లటానికి, ఈ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుడు అనుకున్నాడు. మీ కుటుంబాన్ని దీవించాలని అనుకున్నాడు. అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఒక పవిత్రమైనటువంటి పద్ధతుల్లో పెంచాలనుకున్నాడు. మీరేమో పవిత్రంగా పెరగటంలా. మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. మీరేమో వాక్యానికి లోబడటంలా. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మీరు లొంగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆబోతుని లేదా ఎద్దుని బండి కట్టి మనం ఇష్ట ప్రకారం నడిపించాలంటే దానికి ఏం చేస్తారు? ముక్కుకి సికమారేస్తారు. ముక్కులో దబ్బడం గుచ్చి ఇటు నుండి ఇటు తాడేసి దాన్ని పట్టుకుని కూర్చుని హై 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 అన్నాడు అనుకోండి, అంతకుముందు అది ఎటు వెళ్తుందో తెలీదు. ఈ తాడు పట్టుకుని ఇటు లాగాడు అనుకోండి, రైట్ అంటే రైట్కి, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది. స్టీరింగ్ తిప్పినట్టే. రివర్స్ గేర్లు దానికి ఉండవు. కానీ అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా 2 అడుగులు వెనక్కి వేస్తుంది ఎద్దు. అరే దానికి రివర్స్ గేర్ ఎక్కడ ఉంది? నేర్చుకుందా? ఎట్లా నేర్చుకుంది? సికమార్ వేసాడండి ఇక్కడ. ఇది ఇటు నుంచి ఇటు కూర్చిన తర్వాత తాడు కట్టి వెనక్కి లాగు ఉంటాడు. అట్లాగే లోపడన వల్ల నీ పిల్లలందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వ్యాధితో మంచం ఎక్కిస్తాడు. ఏమి ఎక్కిస్తాడు? చూసిన వాళ్ళందరూ అంటారు, అమ్మా మంచం పట్టేశాడమ్మా, మంచం పట్టేసింది, ఇక మనిషిగా ఇక దక్కడు అని అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన శిక్షణమును అవుతాడంట, అంటే ట్రైనింగ్ అవుతాడంట. అబ్బో ఇది భలే ఉంది ట్రైనింగ్ కదా. దైవికంగా బలపడే ట్రైనింగ్ ఇది. దేవునిలో బలపడే ట్రైనింగ్ ఎప్పుడు వస్తుందంట మనకి? వ్యాధి వచ్చినప్పుడు ట్రైనింగ్ అంట మనకి. ఏం ట్రైనింగు? దేవునిలో బలపడే ట్రైనింగ్. హల్లెలూయా. ఈయనకి 2024 నుంచి ఆయాసం కింద ఉండి ఊపిరితిత్తులు కప్పం పట్టిందని మందులు వాడుతున్నామండి. మందులు వాడుతుంటే కళ్ళు తిరిగి సడన్గా పడిపోతూ ఉండేవాడండి ఆయన. పడిపోతుంటే మేము లో బీపీ అనుకుని ఉప్పు ఎక్కువ వేసి మజ్జిగ కలిపేసి పట్టించేవాళ్ళమండి. అయితే 2025 జనవరిలోని సాయంత్రం అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి రాజమండ్రి తీసుకొచ్చామండి. తీసుకొస్తే తలలోని 2 క్లాట్లు కట్టినవి, ఎడం పక్క నరాలన్నీ చచ్చిపడిపోయినాయి, కాలేజీ ఇలాగే అవకాశం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలి అనేసి మందులు రాశారండి 10 రోజులకి. 9 రోజులు వాడిన తర్వాత మళ్ళీ 10వ రోజున మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ తీసుకొచ్చామండి. తీసుకొస్తే జాయిన్ అయిపోవాలి అన్నారు. జాయిన్ అయిపోతే 5 రోజులు ఉన్నామండి. 5 రోజులకి 60,000 వేసారండి మాకు బిల్లు. అయినాక అయితే కరగవ, ఇంకా మందులు వాడుతూ ఉండాలి అన్నారండి. మేము ఇది 7వ నెలండి. ఆయన కాలు కొంచెం ఈడ్చిపోడండి, కళ్ళు తిరుగుతున్నాయని ఇలా తూలిపోతా గోడ అట్టుకుని కిటికీలు అట్టుకుని అవి నడిచిపోడండి. అక్టోబర్ నెల వచ్చినప్పటికి నాకు కళ్ళు తిరుగుతలేదు, కాళ్ళు కూడా బాగానే నడుపుతున్నాను నేను అనేసి అనుకున్నానండి. అయితే మేము డిసెంబర్లోని డాక్టర్ గారిని అన్నామండి, మాకు కరిగినాయేమో అని మాకు అనుకుంటున్నామండి, మాకు స్కానింగ్ రాయండి, మేము స్కానింగ్ చేయించుకుంటామంటే ఆయన అన్నాడండి, కరగవయ్యి ఇంకా అలా మందులు వాడుతూ ఉండాలి అన్నారండి. అయినా మాకు అనుమానం ఉందండి, ఒకసారి కరిగినాయో తగ్గినాయో మేము చూసుకుంటాము, స్కానింగ్ రాయండి అంటే ఈ నెలలో స్కానింగ్ చేయించామండి. స్కానింగ్ చేయించి డాక్టర్ గారి దగ్గర కట్టుకెళ్తే అది చూసి ఆయన ఆశ్చర్యపోయి, ఈ 100 మందిలో ఒకళ్ళు కరుగుతాయి ఇలాగా, అయితే చాలా బాగా కరిగిపోయి అనేసి చెప్పారండి. ఉదయం గ్యాస్ బిల్ల దగ్గర నుంచి సాయంత్రానికి 23 ట్యాబ్లెట్లు వేసుకునేవాడండి. 23 ట్యాబ్లెట్లు వేసుకుంటే గొంతంతా పూసి అన్నం తినలేక సోడిజావ ఒకటే తాగేవాడండి. అలానే అలా అన్నం లేదండి, మందుల ద్వారా వేసుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అనేసి అనేవాడండి. అయితే మాకు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారని మాకు తెలియదండి. మా అమ్మగారు కాకినాడలో పెడుతున్నారు, అక్కడికి వెళ్తే స్వస్థపడతారు, అక్కడికి వెళ్దాము అనేదండి. అంటే ఈ నెల వచ్చే నెల అలాగే మేము సరిపోమండి, రాలేదు. అయితే రోజు చూడడానికి అని ఇక్కడికి వచ్చి జూలై నెలలో ఇక్కడ పెడుతున్నారు, తీసుకెళ్తాను, నేను ఆటో కట్టించి తీసుకెళ్తానని ఆవిడ తీసుకొచ్చిందండి మమ్మల్ని ఇక్కడ. మా అమ్మగారు తీసుకొచ్చి మాకు ఈ 7 నెలలు కూడా తైలం ఆవిడే కొన్నదండి, టీవీ స్పాన్సర్ కూడా ఆవిడే చేసింది. దేవుడు మా పట్ల చూపిన కృపను బట్టి మేము సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాం. అయ్యగారు తల మీద చేసి తగ్గిపోతుంది, మీరేం బాధపడకుండా ప్రార్థన చేశారండి. వచ్చిన ఫస్ట్ నెలలోనే అలాగే దేవుడు మమ్మల్ని కరిగించి కుటుంబంలో మేలు చేసినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక.
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు: ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. నేను రాపూర్ నుంచి వచ్చాను. నాకు గతం 7 నెలలకు ముందు భయంకరంగా ఎన్నుపోసా, వెనకాల నొప్పి, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, బాళ్ళు పనుకొని ఏడ్చేదాన్ని. అయినా నాకు తగ్గేది కాదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, అంజూరు పళ్ళు దగ్గరకు పోతే నాకు బాగవుతుందేనని. అప్పుడు ఇక్కడ సార్ చెప్పాడు, ఇక్కడ తీసుకున్న గుడ్డలు ఆయిల్ వేసి మీకు ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ అంతా పూసుకొని ఆ గుడ్డని మళ్ళీ వాడకుండా పడేయండి అని చెప్పేవాడు. ప్రతి నెల తీసుకొని ఆ ప్రేయర్ ఆయిల్ వేసి ఆ నడుముకి పూసి పారేసిన తర్వాత నా నడుము కిర్రు కిర్రు అనేది నడుస్తుంటే ఏడ్చుకునేది నేను. అట్లాంటి దాన్ని హాస్పిటల్కి పోకుండా తండ్రి నాకు బాగు చేశాడు. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నా. తండ్రి నాకు గొప్ప మేలు చేశాడు. అందుని బట్టి అయ్యగారికి వందనాలు, యేసయ్యకి నిండు వందనాలు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజు థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్,
ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.